ప్రైజ్ ది లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చెల్లూస్ వాయిస్ అనే మన ఛానల్ దేవుని యొక్క సువార్త నిమిత్తమై స్టార్ట్ చేయడం జరిగింది. మన వీడియోస్ని లైక్స్ చేయండి, షేర్ చేయండి, దేవుని యొక్క మహిమలో పాల్గొనండి. ఈరోజు మనం చూడబోయే అంశం యెహోషువ గ్రంథం యొక్క విశేషాలు. యెహోషువ గ్రంథం క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరంలో యెహోషువ రాశాడు అని యూదుల యొక్క నమ్మకం. దీనికి రెఫరెన్సు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు, లేదంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూడొచ్చు. యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అంటే, యెహోషువ మోషేతో ఈజిప్ట్ నుండి బయటికి వచ్చి ఎడారి ప్రాంతాల్లో మోషేతోనూ ఇజ్రాయెల్తోనూ 40 సంవత్సరాలు గడిపాడు. అతడి యుద్ధంలో ఆరితేరినటువంటి నాయకుడు. అంతేకాదు అతడు విశ్వాసపరుడు, నమ్మకస్తుడు. యెహోషువ అనే పేరుకు అర్థం యెహోవా రక్షణ ఇస్తాడు, లేక యెహోవా జయాన్ని కలుగు చేస్తాడు అని కూడా మనం చూడొచ్చు. ఇది రాసిన కాలం ఆల్రెడీ 1400 క్రీస్తుపూర్వం 1406 సంవత్సరంలో రాసి ఉండొచ్చు అని వాళ్ళ యొక్క నమ్మకం. ఇక ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని దేవుని ప్రజలు స్వాధీనం చేసుకోవడం, దేవుడు వారికి అందించినటువంటి విజయం, కనాను కోసం పోరాడడంలో వారు నేర్చుకున్న పాఠాలు, ఇప్పటి విశ్వాసుల కోసం ఈ పుస్తకంలో ఆత్మ సంబంధమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అలాగే యెహోషువ పుస్తకంలో ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటనలు, పరోక్షంగా ఆత్మ సంబంధమైన మన జీవితానికి, పోరాటానికి ఆదర్శాలుగా ఉంటాయి. అలాగే ఈ పుస్తకంలో మరోటువంటి ముఖ్య అంశం ఏంటంటే, దుష్ట ప్రజల నాశనం, అంటే చెడు చేసేటువంటి ప్రజలు ఏ రీతిగా నాశనం అయిపోతారో కూడా ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మనం చూడొచ్చు. ఇది అనుసరించి జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాక జరిగినది దేవుని నాయకత్వం కిందనే జరిగింది అని కూడా మనం గ్రహించాలి. అయితే ప్రజలందరినీ నశింపచేయడం దేవునికి న్యాయమా? అవును, ముమ్మాటికి అది న్యాయం, సరైనదే. అందుకే దేవుడు అలా చేశాడు. దేవుడు అది చేసినా అది న్యాయం సరే ఉంటుంది. దుష్టుల్ని నాశనం చేయడం గురించి మరి ఎక్కువ తెలుసుకోవడానికి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం చూడొచ్చు, 15వ అధ్యాయం చూడొచ్చు, లేవీకాండం 18వ అధ్యాయం చూడొచ్చు, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం చూడొచ్చు, కీర్తనలు 47వ అధ్యాయం చూడొచ్చు, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చూడొచ్చు. అలాగే ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం కూడా మనం చూడొచ్చు. అయితే కనాను దేశంలో ఉండిన వారు విగ్రహారాధనను, పసిపిల్లల బలిని, లైంగిక దుష్కారాలను వారి దేవుని పేరిట ఆచరించేవారు. వారు చాలా క్రూరులు అనమాట, చాలా చెడ్డవారు. అలాంటి వారితో కలవడం అంటే ఇజ్రాయెల్ వారికి అది ప్రమాదం అవుతుంది. ఎందుకంటే వారిని నిజదేవుడు తనను ఆరాధించడానికి, తన గురించి ప్రకటించడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. కనాను వారి పాపాలు నిండాయి, అందుకే వారిని నాశనం చేయడానికి సమయం వచ్చిందని దేవుడు నిర్ణయించినట్లుగా మనం ఈ గ్రంథంలో చూడొచ్చు. అలాగే ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే, యెహోషువను దేవుడు పని మీద నియమించడం, యొర్దాను నదిని దాటడానికి సిద్ధపాటు చేయడం, రాహాబు గూఢచారులు యొర్దానుని దాటడం, అలాగే గిల్గాలు దగ్గర ఒక స్మారక చిహ్నం, గిల్గాల దగ్గర సున్నతి, వాగ్దాన దేశంలో పస్కా ఆచరణ, మన్నా, అలాగే మన్నా ఆగిపోవడం, దేవుని సేనాధిపతి యెరికో యొక్క పతనం, అలాగే రాహాబు తప్పించుకోవడం, యెరికోపై శాపం రావడం, ఆకాను యొక్క దురాశ, అవిధేయత, హాయి అనే నగరం నాశనం, ఒడంబడికను తిరిగి స్థిరపరచడం, కుయుక్తిపరులైన గివ్యోను యుద్ధం, సూర్యగోళం నిలిచిపోవడం, అంటే సూర్యుడిని స్తంభించిపోయేలా చేయడం, అలాగే కనానులో ఉత్తర భాగం వశం చేసుకోవడం, యెహోషువ చేసిన పోరాటాల గురించి పూర్తి వివరణ ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ఉంటుంది. అలాగే భూభాగాన్ని పంచుకోవడం, భూ విజన గురించి యెహోషువ నిర్ణయించినట్లుగా మనం చూస్తాం. అలాగే యొర్దానుకు పూర్వ దిక్కున ఉన్నటువంటి భూభాగం, అలాగే రూబేను, గాదు, మనష్షేలో సగం గోత్రానికి, అలాగే కాలేబుకు హెబ్రోను, యోదాకు యోసేపు కుమారులకు భూభాగం, అలాగే షీలోహులో సమావేశం, మిగతా గోత్రాలకు భూభాగాలు, యెహోషువకు భూభాగం, శరణాగతులకు 6 పట్టణాలు, లేవి వారికి పట్టణాలు, పూర్వ దిక్కున ఉన్నటువంటి గోత్రాలు తిరిగి రావడం, సాక్ష్యం, యెహోషువ ఇచ్చినటువంటి చివరి ఉపదేశం, అలాగే షెకెములో ఒడంబడికను తిరిగి స్థాపించుకోవడం, ఫైనల్గా మనం యెహోషువ యొక్క మరణం అనేది ఈ యొక్క యెహోషువ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ యెహోషువ గ్రంథాన్ని మనం చాలా డీప్గా చదివినట్లయితే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఎందుకు కనాను దేశాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి దేవుడు ప్రేరేపించాడు, అలాగే కనానులో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఎందుకు ఆ రీతిగా చేశాడు, అలాగే ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో ఆ యొక్క ఎడారిలో ఉంటూ జీవిస్తూ వీళ్ళు చివరికి కనాను చేరుకోవడం, పట్టినటువంటి ఆ 40 సంవత్సరాల సమయంలో ఇజ్రాయెల్లో వచ్చినటువంటి మార్పులు, అలాగే ఇజ్రాయేల్ ప్రజల యొక్క
నాశనం, పతనం. అలాగే వీళ్ళు కనాను దేశానికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయేల్ యొక్క వారసులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కనానుని వశపరుచుకోవడం, ఈ విషయాలన్నిటినీ మనం చూస్తే దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఒకటైతే మన సొంత ఆలోచనలతో, వ్యర్థమైన తలంపులతో లోకంలో శాశ్వతంగా ఉండేటువంటి ఆ పాపభోగాలకి మనం ఆకర్షితులైనప్పుడు దేవునికి దూరంగా జరిగిపోతాం. ఎప్పుడైతే మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతామో దేవుడి యొక్క శిక్ష అనేది మన మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. యెహోషువ చేసినటువంటి పనులు మన యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగజేస్తూ ఉంటాయి. అసలు అంతవరకు ఎవరూ చేయలేనటువంటి పనిని, సూర్యుడిని స్తంభించిపోయేలా చేయడం అనేది అసలు మనం బైబిల్ గ్రంథంలో అక్కడ మాత్రమే మనం చూస్తూ ఉంటాం. యెహోషువ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేక వ్యక్తి. అతని యొక్క క్యారెక్టర్, అతని యొక్క గుణగణాలు, దేవుడి పట్ల అతను చూపించేటువంటి విశ్వాసం, విధేయత, ఇవన్నీ కూడా మనం యెహోషువ గ్రంథంలో మనం నేర్చుకోవచ్చు. అసలు యెహోషువ అనే పదానికి అర్థమే యెహోవా రక్షణను ఇస్తాడు, అంటే తన పేరు ద్వారానే తనను దేవునిని బయలుపరచడం అన్నట్టుగా మనకి యెహోషువ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అలాగే యెహోషువ గ్రంథంలో పాపానికి వచ్చేటువంటి శాపం ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుందో కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథం ద్వారా మనం ఆధ్యాత్మికమైన విషయాలు మనం చాలా క్లుప్తంగా దాన్ని డెప్త్గా చదివినప్పుడు మన జీవితాలకి ప్రజెంట్ జనరేషన్లో జీవించడానికి మనకి అనేకమైనటువంటి మాదిరికరమైన విషయాలు మనకి యొక్క యెహోషువ గ్రంథంలోంచి మనకి చాలా క్లారిటీగా దేవుడు మనకి తెలియజేస్తారు. సో ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మంది మన క్రిస్టియన్స్కి యొక్క వీడియోస్ని షేర్ చేసి వాళ్ళు కూడా బలపడి అసలు బైబిల్ మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఏమేమి ఉంది, దేనిలో ఏ గ్రంథంలో ఏమేమి ఉన్నాయి అనేవి క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.